హలో వీవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇవి ఫ్రాన్స్ అండి, రొయ్యలు. వీటిని టైగర్ రొయ్యలు అని కూడా అంటారంటండి. పైన పొలుసులన్నీ తీసేసి చక్కగా ఉప్పు పసుపుతో వాష్ చేసి పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టామండి. ఇక బాండ్లీలో పెద్దలిపాయ పీసెస్, పచ్చిమిర్చి, పచ్చిపప్పు ఆయిల్తో ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఇక కొద్దిపాటి అల్లం చిన్నులపాయల పేస్ట్ కూడా యాడ్ చేసామండి. అన్నీ ఈ విధంగా మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నామండి. ఇకపోతే ఫ్రాన్స్ మనం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రాన్స్ని అందులో యాడ్ చేసుకుందామండి. ఒక్క నిమిషం తర్వాత చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ ఫ్రాన్స్ కర్రీ రెడీ అవుతుందండి. ఫ్రాన్స్ యాడ్ చేశాక ఒక 2 నిమిషాల తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. ముందు ఉప్పు పసుపుతో మనం వాష్ చేసాం కాబట్టి ఉప్పు మన టేస్ట్ని అనుసరించి యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడరు, కోకో పౌడరు, పెద్దలిపాయ, పచ్చిమిర్చి, పచ్చిపప్పు, అల్లం చిన్నులపాయల పేస్ట్, కొద్దిపాటి కోకో పౌడర్ అన్నీ ఈ విధంగా మిక్స్ అయ్యి ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, 2 నిమిషాల పాటు పైన ప్లేట్తో పెట్టేసి అలా లో ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉంచేద్దామండి. నెక్స్ట్ ఇక వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేయాలండి, ఎందుకంటే అవి తొందరగా కుక్ అవ్వవు కదండి మన ఫ్రాన్స్ పీసెస్. అందువల్ల 2 కప్స్ వాటర్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన కర్రీ మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవ్వనిద్దామండి. ఇంకా కొద్దిగా కొరియండర్ లీవ్స్ యాడ్ చేసామండి. మన కర్రీ ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయిందండి, వెరీ సింపుల్గా. మా ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.